స్వామివారంటే నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నొప్పేంటి నీకు? అది సాంప్రదాయం పాటించమంటే బూతులు తిట్టాడు. రాముడు తల తీసేస్తే ఏముంది, హనుమంతుడి చెయ్యి విరిగిపోతే ఏమొద్ది, బొమ్మది అన్నాడు. రథం కాలిపోతే పోతుంది, ఇంకోటి చేయిస్తాం అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది, బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాములు వారి తల తీసేస్తే ఏముంది, ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది, కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనమందరం ఉండి భగవంతుడికి అపచారం. 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేశాం. CFTRIలో శిక్షణ పొందిన వారు ఈ ప్యానెల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. త్వరలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నాం. TTD EO ఎనేబుల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎనేబుల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు. మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్, దానివలన అడల్ట్రేషన్ అనేది బయటపడదు. సో మొట్టమొదటిసారిగా TTDలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరీక్షించడానికి ఎనేబుల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము. అది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే సెన్సరీ ప్యానెల్ 18 మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు CFTRIలో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద, ముఖ్యంగా రంగు, రుచి, వాసన, వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ స్వచ్ఛత 0 నుంచి 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్. ఓవరాల్గా రేటింగ్ 7 ఉంటే కానీ, కనీసం 7 ఉంటే కానీ అది మనము తీసుకోము. అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది. సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత 3 నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం, సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చేశాం. అలాగే NDDB వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తించి జీవో ద్వారా సంక్షేమ పథకాలను అలాగే అక్రిడేషన్ కార్డులను అందిస్తుందో
అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమానికి జీవో విడుదల చేసి అమలు చేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టు సంక్షేమానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్దమవుతుందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. జై యూనియన్ అధ్యక్షుడు యువి రావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వినతి పత్రం అందజేశామని, దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన జై యూనియన్ కు అందిందని తెలిపారు. జై యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పూడి యాకూబ్, అరుణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు జై విశాఖ కార్యదర్శి ఎంజీఆర్ అప్పలరాజు, సూర్యనారాయణ, మహిళ చంద్ర, రామచంద్రరాజు, శంకర్రావు, మధు, డాక్టర్ అప్పలరాజు, మహేష్, పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా కాదు. ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రికా న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింపచేసే విధంగా జీవో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా సవినయంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమి ఉండవు. కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా జరుగుతుంది. అందుకనే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతూ న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది. ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు, యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ, రాయితీలో కానీ, ఆర్టీసీ రాయితీలో కానీ, ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేటువంటి వారికి భూములు ఇవ్వడం, లేదంటే ఇల్లులు ఇవ్వడం, అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ, ఇలాంటి మెడికల్ ఎలిమెంట్స్ కానీ, అదే ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. 100 రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టారు. సచివాలయ సిబ్బంది ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నారు. 3 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీకే జీతం వస్తుంది. భూమిపై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూశారు. గత 5 సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారు. 3 లక్షలకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని. ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం.
మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నిలబెట్టుకునే పరిస్థితి 5 సంవత్సరాలు కూడా. ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అన్నాడు, ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు గడిపేశాడు. ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ, ఈవ్ టీజింగ్లు కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. గంజాయి విషయంలో కానీ జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఉద్యోగులు వారి భార్యల పేరుతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపణ. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండానే బిల్లులు సొంతం చేసుకుంటున్నారని వ్యాఖ్య. పూర్తి విచారణ చేసి దోషులు ఎవరో తేలే వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలి. వైఎస్ జగన్ హయాంలో ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగాయి. అక్రమాలు అన్నింటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలి. బివి రామ్. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకూడదని, అయినప్పటికీ వాళ్ళ భార్యల పేర్లతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని 2 స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని, మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్టికల్చర్ విభాగం పనితీరుపైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో 2 స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టులు పూర్తిగా వర్కులు దారాదత్తం చేశారు. అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు. మరి 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం 5%, 8% లెస్కిల్ వేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 40 to 48% లెస్ టెండర్ రిలీజ్ చేశారు. అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారుగా అధికారులు దోచారు. ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్, ఆయన 30 సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తాడు. 30 సంవత్సరాల నుంచి శాఖ మారకుండా. అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 2 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పనులు రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అవినీతి పాల్గొని మొత్తం బయటపడతారు. కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు. ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేసిన విశాఖపట్నంలో గ్రీనరీ పేరు చెప్పుకొని అడ్డం దోచేశారు. మొక్కలు చచ్చిపోయాయని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చారు. రేపు టెండర్లు ఉన్నాయి. రేపు టెండర్ ప్రక్రియ ఆపమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా ఇద్దరికే చేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అధికారులు ఇంత బరితెకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నారు అడుగుతున్నాను. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను. అసలు వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి. వాళ్ళు 30 సంవత్సరాల అధికారులు ఎవరైనా 3 ఏళ్ళలో మారుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ
30 సంవత్సరాలుగా ఒకే డిపార్ట్మెంట్ ఉన్నారంటే చూసుకోండి. అంటే అధికారి ఎంత కుమ్మక్కాయలు ఆలోచారు. అందువల్ల ముఖ్యంగా ఆ ఫరం పేరు కూడా స్టీల్ ప్లాంట్ నీలా రాణి పేరుతో, అలాగే ఇంకో ఫరం ఏమో ధనలక్ష్మి పేరుతో, నీలారాణి ధనలక్ష్మి ఈ ఇద్దరు అడ్డగోలుగా మొత్తం కాంట్రాక్ట్ సంపాదిస్తున్నారు ఇతరులకు రానివ్వకుండా. ఇవాళ వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్లు చేస్తారు. మొత్తం అక్కడ భీముల నుంచి ఎయిర్పోర్ట్ ఒకళ్ళు, ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి ఒకరు, ఇద్దరే మనుషులు పెట్టకుండా 5 మందితో వ్యవస్థ నడిపిస్తారు. అసలు దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ డబ్బు రాబట్టాలని డిమాండ్ చేస్తాను. కలెక్టర్ గారు వెంటనే దామోదర్ని అరెస్ట్ చేయడం కోరుతున్నాను. తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ అరెస్టు చేయాలని సూచించారు. నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు, అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం ఏంటి అపచారం. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయాల్లో కానీ, విగ్రహాలు పగలగొట్టడంలో కానీ, చర్చిల్లో దాడులు కానీ, మసీదుల్లో దాడులు కానీ, మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు. ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యే. నిజంగా చూస్తే కల్తీ నెయ్యే. ఏం చెప్తాడు దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా? దాని మీద సమాధానం చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట. ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నాడు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం. ఒక ఎంక్వైరీ అడగడం, ఒక ఇది అడగడం అంటే ఏంటి? దేనికి భయపడుతున్నావు? పోనీ అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడిచిపెట్టకూడదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్సుకుని దెబ్బతీశారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు. ఇవాళ హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఒకటే కోరుతున్నాం, ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే, గౌరవించకుండా ఎవరూ లేరు. కాబట్టి ఇవాళ ఇటువంటిది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. ఇంకా అసలు అందరం మనం తెలుసు, ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి. అటువంటి ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి, ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా జగన్, నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా, సీనియర్ జడ్జితో వేయించుకుంటావా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా, ఏదైతే అడుగు, వేయించుకో, తప్పు కాదని నిరూపించు. అంతేగాని ఊరికనే బురద రాజకీయం చేసినట్టు ఇక్కడ రాజకీయాలు చేసి కళ్ళు పొల్లి మాటలు చెప్పాలంటే ప్రజలు ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి. 2019లో ఒక్కసారి ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్కే ప్రజలు విసిగిపోయారు, విరక్తి చెందారు. కాబట్టి వాళ్ళు నీకు మ్యాండేట్. ఇంకా నీకు సిగ్గులేదా? వాళ్ళు ఓడిపోయిన కాంచి ఎప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా, ఎప్పుడు అధికారంలోకి వద్దామా అని ప్రతిరోజు అబద్ధమే. నీ జీవితమే ఒక అబద్ధం. జీవితం అబద్ధంతో పుట్టావు, అబద్ధంతో పెరిగావు, అన్నీ నీవు చేసేవన్నీ కూడా అబద్ధ పనులు. ఆ నిజం నిరూపిస్తే నిరూపించుకో. అంతేగాని ఇంకా ప్రజలను మభ్య పెడదాం, ప్రజలకు ఏది చెప్తే అది వింటారు అంటే మాత్రం ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. అందుకే నిన్న